హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు. సో గత కొన్ని రోజుల నుంచి కూడా మనతో స్పిరిచువల్గా చాలా విషయాలు మనతో పంచుకుంటూ ఉన్నారు. అండ్ లాస్ట్ వీడియో కూడా చాలామంది థ్యాంక్ యూ సో మచ్ గురూజీ అని చెప్పి కొన్ని సలహాలకి సూచనలకి కమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు కూడా మరికొన్ని విశేషాలు సందేహాలను ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సో గత 25 సంవత్సరాల నుంచి స్పిరిచువల్ గురువుగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. చాలా మందికి స్పిరిచువాలిటీ మీద అవగాహన లేని వాళ్ళు కావచ్చు, కమెంట్ చేసే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి నిజంగా దీని గురించి ఇంపార్టెన్స్ తెలియాలంటే ఒక గురువుగా మీరు చెప్పే విధానం కావచ్చు, సలహాలంటే ఏంటి? ఇప్పుడు చూడండి, కామెంట్ చేయకుండా అంటే ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. నెగిటివ్ అని ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనం నెగిటివ్ పట్టుకొని వెళ్ళామనుకోండి ఎక్కడ సక్సెస్ గా చేయలేం. ఏ పని చేసినా ఎక్కడో ఒక చోట నెగిటివ్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనం చేసే ప్రతి పనిలో పాజిటివ్ వెతుక్కుంటూ వెళ్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు స్పిరిచువల్ గా ఉంటే హెల్త్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, రిలేషన్ విషయంలో కావచ్చు ఖచ్చితంగా మార్పులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. సక్సెస్ రేట్ ఎలా నమ్మాలంటే మీరేం చెప్తారు? సక్సెస్ రేట్ అంటే మనం లాస్ట్ మాట్లాడుకున్నాము, థియరీకి ప్రాక్టికల్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏదైనా చూద్దాము చేద్దాము అనేదంతా థియరీలో ఉంటుంది. రిజల్ట్ రావాలంటే మాత్రం ప్రాక్టికల్ గా చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనిషి ఎలాగ ఉన్నాడంటే ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే ఆన్ ది స్పాట్ లో రిజల్ట్ రావాలి. మనిషికి యాక్చువల్గా అంటే ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ఆన్ ది స్పాట్ లో రిజల్ట్ కావాలనుకుంటున్నాడు కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నాడు. సాక్షాత్తు చూడండి, మనకు శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, వీళ్ళంతా మానవ జన్మ తీసుకున్న భగవంతులకే సమస్యలు తప్పలేదు. కొన్ని సంవత్సరాలు అరణ్యవాసాలు చేశారు. కానీ మనం మాత్రము ఏ సాధన చేయకోకుండా, ఏది చేయకోకుండా, వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోకుండా సమస్యలు తీరాలంటే ఎలా తీరవు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్క సమస్యకు ఆధ్యాత్మికంలో అనేది పరిష్కారం ఉంది. మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం లేదు. ఆధ్యాత్మికం వైపు వెళ్తే ఏమవుతుందంటే మనిషికి ఒక స్థాన బలం అనేది వస్తుంది. ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు. ఒకసారి ఏదైనా సమస్యను సాక్షిభూతంగా చూడగలిగాడు అనుకోండి, సమస్యను సమస్యంగా చూడడు, దానికి పరిష్కారం వైపు వెళ్తాడు. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో డబ్బు మనకి అవసరాలు తీరుస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి డబ్బు మన అవసరాలు తీరుస్తుంది కదా, ఒకనొక రోజు సడన్ గా మన దగ్గర డబ్బు లేకపోతే డబ్బుని ఎలా తిడతాం? మనం భయంకరంగా తిడతాం, నెగిటివ్ వేలా చూస్తాం. అంటే అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇన్ని రోజులు మనకు సాయం చేసిన డబ్బుని మర్చిపోయి ఒక్క రోజు మన అవసరాలను తీర్చకపోతేనే అంత తిడుతున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం, విశ్వానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, నువ్వు ఏదైతే మనం ఇస్తామో తిరిగి అదే ఇస్తాం. మనకి డబ్బు మన అవసరాలను తీరుస్తుంది అనేది మర్చిపోయి డబ్బుని తిడుతున్నాం. అలాంటప్పుడు డబ్బు మనకు సహాయం చేయదు, డబ్బు మన దగ్గరికి రాదు, వచ్చే డబ్బు కూడా మన దగ్గరికి ఆగిపోతుంది. నేను ఏం చెప్తున్నా అంటే ఈరోజు మన పాకెట్లో 10 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది, 1000 రూపాయలు ఉంది, దీనికి కృతజ్ఞత భావంతో ఉండాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత భావంతో ఉంటామో డబ్బులు అనేవి మన దగ్గరికి రెట్టింపు వస్తాయి. తర్వాత హెల్త్ చూడండి, మన బాడీలో ఏ పార్ట్ సరిగ్గా పనిచేయకపోయినా మనము ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండగలమా? లేదు. చాలా మంది చూడండి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం అనేది జెంట్స్ కి ఎక్కువ వస్తుంది, లేడీస్ కి రాదు. ఎందుకు వస్తుందంటే హార్ట్ అనేది మనకి ప్రేమతత్వానికి సింబల్, లవ్ సింబల్ అంటే. మీరు హార్ట్ ప్రాబ్లం వచ్చిన ఎవరైనా చూడండి, వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడితే వాళ్ళలో ప్రేమతత్వం ఉండదు. మనకి విశ్వానికి ఒక సిద్ధాంతం ఉంది, సామభేద దండోపాయం. ఇక హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చూడండి, సడన్ గా హార్ట్ ప్రాబ్లం రాదు. వాళ్ళు ఫస్ట్ 10%, 20%, 30% ఇలా పెరుగుకుంటూ వస్తుంది. ఎందుకంటే సామభేద దండోపాయం అని చెప్పారు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, ఇంట్లో పిల్లడు అల్లరి చేస్తే ఫస్ట్ ఏం చెప్తాం? నిదానంగా చెప్తాం, అల్లరి చేద్దాం. అదే అల్లరి చేసాడు అనుకోండి గట్టిగా చెప్తాం, ఇంకా చేస్తే కొట్టి మరీ చెప్తాం. అలాగా విషయం కూడా మనకి ఏం చేస్తుందంటే ప్రతి చోట మనకు అవకాశం ఇస్తూ వస్తుంది. మనిషి మారుతాడని మనిషి మారకపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్ గా ఫిజికల్ గా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ విధంగా తర్వాత చూడండి, ఇప్పుడు క్యాన్సర్ ఉంటుంది. క్యాన్సర్ అనేది లేడీస్కి ఎక్కువ ఉంటుంది, జెంట్స్ కి చాలా తక్కువ ఉంటుంది. లేడీస్కి ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళు చూడండి, లేడీస్ మానసికంగా కుంగిపోతారు. ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు నోటి దాకా వచ్చి ఆగిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క సమస్యలను లోపల అణుచుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉండే ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల క్యాన్సర్ వస్తుంది. బట్ ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఒక సైన్స్ అనుకుంటున్నాం, అది కాదు. మన దేహం ఏదైతే ఉందో ఏదో ఒక రోజు పంచభూతాలు కలిసిపోతుంది. పంచభూతాలకు మమేకమైతేనే మనిషికి లైఫ్ ఉంటుంది. అది చాలా వరకు పాటించట్లేదు కాబట్టి ఎన్ని సమస్యలు. తర్వాత రిలేషన్ వైపు చూసుకుందాం. ఒక వ్యక్తికి పడట్లేదంటే ఇప్పుడు చూడండి, విషయం యొక్క సిద్ధాంతం ఏంటంటే మనం ఏదైతే ఆలోచన చేసి ఒక ఆలోచన నేచర్లోకి రిలీజ్ చేస్తామో అది మేనిఫెస్ట్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. చిన్నగా స్టార్ట్ అవుతుంది. మనకి ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ అనేవి ఒకేసారి స్టార్ట్ అవ్వాలి. మన మైండ్ లో
జస్ట్ 1% నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నామంటే డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం, వేరే వాళ్ళతో చెప్పడం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు నేచర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఫ్రీక్వెన్సీ పెరిగిపోయి మేజర్ ప్రాబ్లమ్ మన దగ్గరికి తీసుకొస్తాయి. ఈ రోజు డైవర్స్ జరగడానికి కూడా మెయిన్ ప్రాబ్లం అదే. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ డెప్త్గా ఉంటాయి. స్పిరిచువల్కి వెళ్తే వీటికి డెప్త్ సబ్జెక్ట్ తెలుస్తుంది. బయట చూసి డివోర్సెస్ కి స్పిరిచువల్ కి ఏంటి రీజన్ ఏంటి, ఆ కనెక్టివిటీ ఏంటి? 100% చెప్తున్నా కదా, మీరు డివోర్స్ ఎందుకు తీసుకుంటారంటే ఇప్పుడు చూడమని చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు. అరేంజ్డ్ వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే లవ్ కి బిఫోర్ ఉన్న వాళ్ళిద్దరు మాత్రం బాండింగ్ లవ్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ మ్యారేజ్ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మనమే నేచర్కి ఇంటి ఇస్తున్నాం. అంటే మేమిద్దరు విడిపోవాలని అనుకున్నట్టు ఇంటి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని సిచ్యువేషన్స్ నేచర్ మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే ఇవి మన లైఫ్ లో జరుగుతాయి అనుకుంటాం. కాబట్టి మనం చేసే ప్రతి పనికి, మనం చేసే పొందే ప్రతి రిజల్ట్ కి యూనివర్స్ మెయిన్ అండి. ఓకే, అందరూ చాలా మంది స్పిరిచువల్ గురువులు చెప్తుంటే విన్నాను. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నీ ఎదుటి వ్యక్తిని చెప్పడం కాదు, నువ్వు సహాయం ఎవరినైనా కోరాలనుకుంటుంటే ఎవరైనా ఒక మనిషిని కాదు, ముందు విశ్వానికి చెప్పు, నేచర్ కి చెప్పు, అది ఖచ్చితంగా అవుతుంది, యూనివర్స్ నీ దగ్గరకు వస్తుంది అంటున్నారు. నిజమా? 100% అండి. విశ్వానికి మనం లవ్ యూ చెప్పినా, గుడ్ మార్నింగ్ చెప్పినా, గుడ్ నైట్ చెప్పినా, థ్యాంక్ యూ చెప్పినా ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకు వస్తుందని అంటుంటారు చాలా మంది స్పిరిచువల్ గురుస్. 100% అది. మనం ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలు ఏముందంటే మనం చేసే ప్రతి ఆలోచనకు ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఈ ఆలోచన ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో దానికి రెట్టింపు రిజల్ట్ మన దగ్గరికి తీసుకుని వస్తుంది. ఇప్పుడు మన ఇద్దరు ఇలా కూర్చున్నామండి, మీరు నా పైన కోపంగా ఉన్నారు, నా రియాక్షన్ మీ పైన ఎలా ఉంటుంది? కోపంగానే ఉంటుంది. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. మనం ప్రేమ చూపిస్తే ప్రేమ చూపిస్తుంది, కోపం చూపిస్తే కోపం చూపిస్తుంది. అంటే అక్కడ చూపించదు, డైరెక్ట్ రిజల్ట్ తీసుకొస్తుంది. ఎందుకంటే యూనివర్స్ కి మాటలు రావు కాబట్టి ఎవరి దగ్గర ఒకరి దగ్గర నుంచి మన దగ్గరకు రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటే స్పిరిచువల్ లో జరుగుతుంది. ఆధ్యాత్మిక అనేది ఇప్పుడున్న జనరేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ తెలియక మనుషులు సమస్యల వైపు వెళ్తున్నారు. మనం ఏం చెప్తామంటే ప్రతి ఒక్క భూమి పైన సమస్య లేని వ్యక్తి అంటే ఎవడు ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ సమస్యలను పట్టించుకోకుండా మీరు ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటికి అసెండ్ అయితే ఒక 41 రోజులు సాధన చేశారనుకోండి, అది ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అనేది ఏదో ఒక రూపంలో దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు ప్రతిసారి మీరు ఇంటర్వ్యూలో ఒక 3 పాయింట్లు బాగా చెప్తుంటారు. ఒకటి రిలేషన్, 2 మనీ, 3 హెల్త్. ఈ 3 టాపిక్స్ విషయంలో విషయం అనేది మీకు హెల్ప్ చేస్తుంది స్పిరిచువల్ గా ఉంటే అని చెప్తున్నారు. ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది గత కొన్ని సంవత్సరాల నుంచి హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, లేదా ఒక పర్సన్ ఇబ్బంది పడుతున్నారు, ఎంతో మంది డాక్టర్ని కలుస్తున్నారు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అయినా తగ్గట్లేదు. అలాంటి ఒక పర్సన్ ని స్పిరిచువల్ గా ఎంటర్ చేస్తే విశ్వం హెల్ప్ చేస్తుందా? 100% హెల్ప్ చేస్తుంది. అది ఎలా చెప్పగలరు? ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు అనారోగ్యం ఉన్నప్పుడే మన బాడీలో పార్ట్స్ గుర్తుకొస్తాయి. డైలీ చూడండి గుర్తురావు, తెలియదు. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్న వాళ్ళకి ఒక ఫోటో తీసుకోండి. ఇప్పుడు మనకి హ్యూమన్ బాడీ అని కొడితే ఒక ఇమేజెస్ వస్తాయి. ఇమేజ్ మనం ముందు పెట్టుకుని దాంట్లో మన ఏ బాడీలో ఏ ఆర్గన్ ఎక్కడ ఉంటుందో దాంట్లో మనకు కంటికి కనిపిస్తుంది. జస్ట్ ఒక 2 minutes అలా కూర్చున్నాం అనుకోండి, జస్ట్ కళ్ళు మూసుకొని వాటిని మనము ఇమేజ్ చేసుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే నేను ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నానంటే మీరు నా బాడీలో సక్రమంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు నేను మనసా వాచ కర్మణ హృదయపూర్వకంగా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్గన్ ఏమవుతుందంటే ఇంతకుముందు ఏదైతే అక్కడ హెల్త్ ప్రాబ్లం ఉందో అది నిదానంగా క్యూర్ అవడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో మిరాకిల్స్ నేను చెప్పే కదా. మన భారతదేశం అనేది ఆధ్యాత్మికంలో ఆదిగురు. ఇవన్నీ రీసెర్చ్ ఎక్కడ జరుగుతుందంటే ఇతర దేశాల వాళ్ళు వీటిపైన రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ రిజల్ట్ వస్తుంది. మన దగ్గర మూలాలు పెట్టుకుని మనం చేయట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ హాస్పిటల్ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. నేను హాస్పిటల్ కి వెళ్ళొద్దని చెప్పట్లేదు, హాస్పిటల్ కి వెళ్ళండి. మనది ఏదైతే ఉందో దీన్ని కూడా దానికి ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ ఫాస్ట్ ఉంటుంది. తర్వాత స్టెప్ మీరు హాస్పిటల్ కి వెళ్ళే అవసరం కూడా ఉండదని నేను చెప్తున్నాను. సో స్పిరిచువల్ గా హాస్పిటాలిటీ గురించి చెప్పారు. సో ఇప్పుడు నేనే ఒక క్లయింట్, ఓకే, గత కొన్ని నెలల నుంచి ఒక ప్రాజెక్ట్ గురించో ఒక బల్క్ అమౌంట్ గురించో ఆలోచిస్తున్నాను. బట్ అది నా దాకా వస్తుంది, బట్ నాకు సొంతం అవ్వట్లేదు. లైక్ మనీ ఇష్యూస్ అనుకోండి. దీన్ని మనం ఏమైనా ఆలోచిస్తామంటే లక్ ఫ్యాక్టర్ చేయట్లేదురా, నెక్స్ట్ ట్రై చేస్తానని అని అనుకుంటా నేను. సో నేను ఏదైతే అనుకుంటున్నానో అది నా దాకా వస్తుంది కానీ నా సొంతం కావట్లేదు, బ్యాడ్ లక్. ఈ నెల కాకపోతే ఇంకొక నెల వస్తుందేమోనని నన్ను నేను అడ్జస్ట్ చేసుకుంటా నా మనసులో. కానీ విశ్వం దీనికి ఎలా హెల్ప్ చేస్తుంది? ఆ యూనివర్స్ ఎలా దాన్ని రప్పించేలాగా చేస్తుంది? అవునండి, ఇప్పుడు అందరిలో ఉన్న క్వశ్చన్ మీరు అడిగారు. మనం ఏం చేస్తున్నామంటే డబ్బు నా ధరకు వచ్చి పోతుందని మనమే అంటున్నాం. అంటే యద్భావం తద్భావం అనేది ఇక్కడ పని చేస్తాం. మీరు ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేప్పుడు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, కర్మను చేయటందే మనకు అధికారం కలదు అని. మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి, చేస్తూ వెళ్ళండి. మీకు చేస్తూ వెళ్ళేటప్పుడు మీరు ప్రాజెక్ట్కి ముందే మీకు ఇంత అమౌంట్ వస్తుందని మీరు మాట్లాడుకుంటారు. కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ వర్క్ నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి నేను హార్ట్ఫుల్గా కృతజ్ఞత తెలుపుకుంటానని మనసులో అనుకోండి.
అలా అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీ వైపు ఆ వైబ్స్ అనేవి వస్తాయి. ఈ ప్రాజెక్ట్‌తో నాకు ఏదైతే వస్తుందో ఈ అమౌంట్ కూడా నేను చేస్తున్న పనికి, నాకు కల్పించిన పని వాళ్ళకు, నా దగ్గరకు వస్తున్న డబ్బుకు నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎల్లవేళలా కృతజ్ఞత భావంతో ఉంటానని ఈ విధంగా అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేషన్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరికి వచ్చే నెగిటివ్ ఆరా కావచ్చు, నెగిటివ్ వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు మీరు వెళ్తుంటారు, చాలా మంది ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉంటారు. చాలా మంది మీ దగ్గరికి ఎలా ఉంటారంటే నెగిటివ్ ఆరా వాళ్ళు, నెగిటివ్ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. ఈ ప్రొటెక్షన్తో మీరు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రొటెక్షన్గా ఉంటాయి. ఈ ఫీల్డ్లో ఈ పంచభూతాలతో ఈ విధంగా అనుసంధానమై ఎవరి దగ్గరికి అయితే డబ్బులు నెక్ ఆఫ్ పేమెంట్ వరకు వెళ్ళిపోతాయో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు మార్నింగ్ ఉదయం లేచినందున మీరు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు ఏ విధంగా ఉపయోగపడింది, భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూర్చొని వాటన్నింటిని ఒకసారి రివ్యూ చేసుకుని ఒకసారి కృతజ్ఞత భావం తెలుపుకున్నాం అనుకోండి, మనకు వచ్చే డబ్బులు త్వరగా మన దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ టాపిక్ రిలేషన్స్. సో రిలేషన్స్ విషయంలో కూడా మనకి విషయం సహాయం చేస్తుందని మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కరెంట్ మనం ఏ టైంలో ఉంటున్నామంటే లీగల్ రిలేషన్స్ కంటే ఇల్లీగల్ రిలేషన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అంటే ఇల్లీగల్ గా వాళ్ళు ఎవరితో సంబంధం పెట్టుకున్నా కూడా మేము చాలా కరెక్ట్ గానే ఉన్నామని బ్రతికే రోజుల్లో మనం రైట్ నా ఉంటున్నాం. నిజాయితీగా వెళ్లే దారిలో ఉన్న మనుషుల సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంది. నిజాయితీ లేకుండా ఇల్లీగల్ గా అక్రమ సంబంధాలు కావచ్చు లేదా అక్రమ దారిలో సంపాదించే డబ్బు కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆరానే వాళ్ళని సక్సెస్ రేట్ లోకి తీసుకెళ్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నప్పుడు విశ్వం ఏం చేస్తోంది? ఇప్పుడు చెప్పేది ఎవరి లైఫ్ వాళ్ళకి క్రియేషన్. ఇప్పుడు విశ్వం సిద్ధాంతం ఒకటే, దానికి పాజిటివ్ తెలియదు, నెగిటివ్ తెలియదు. ఓకే, అంటే అలా నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళకి కూడా విశ్వం అనేది హెల్ప్ చేస్తుంది. కానీ లాస్ట్ కు కర్మ సిద్ధంగా అనుభవించాల్సింది నువ్వే. నాకు సంబంధం లేదంటుంది. నువ్వు నీ దగ్గర 1000 రూపాయలు ఉందండి, మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తారు, అక్కడ పాయిజన్ ఉంటుంది, కిరాణా సరుకులు ఉంటాయి, మీరు ఆ 1000 రూపాయలతో ఏదైనా తీసుకోవచ్చు. విషయం కూడా అలాగే, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను, దాన్ని రిసీవ్ చేసుకునేది అనేది మీ పైన డిపెండింగ్ అయి ఉంటుంది అనేది విషయం చెప్తుంది. మీరు అడిగారు ఇల్లీగల్స్ ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే, ఇప్పుడు మనం ఉన్నామండి, ఇంట్లో ఫుడ్ లేకపోతే ఉపవాసం ఉండలేము కదా, ఎక్కడికి వెళ్తాము? హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాము లేదా? అలాగే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే సిల్లి క్వశ్చన్స్ గా కనిపిస్తాయి. కానీ చెప్పే నేను ప్రాబ్లమ్స్ అనేవి చిన్నగా స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇంట్లో ఒక వ్యక్తికి ప్రేమ దొరకలేదు అంటే ఏమవుతుందంటే బయటకు వాళ్ళు ఏమవుతారంటే అట్రాక్ట్ అవుతారు. మీరు అంటే ఇల్లీగల్ రిలేషన్స్ అంతా కూడా వాళ్ళకి కావాల్సినవి దొరకక వెతుక్కుంటున్నారా? 100,000% అండి. ఇప్పుడు నేను చెప్పాను మనకి ఇంట్లో చాలా మంది కూడా ఇంట్లో హస్బెండ్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉన్న వాళ్ళు కూడా వేరేలాగా బిహేవ్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? నేను అదే చెప్తున్నా, ఫ్యామిలీ విషయాలు బయట చాలా మంది డిస్కషన్ చేయరు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు 100 మందితో డిస్కషన్ చేయండి, వాళ్ళు చెప్పేది మొదటిది ఇదే ఎందుకంటే నా పైన ప్రేమ చూపట్లేదు, నన్ను బయటికి తీసుకెళ్లట్లేదు, పెళ్లికి ముందు రకంగా ఉన్నాడు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ చెప్పాను కదా, మనం ఏదైతే ఉన్నామో విశ్వం అనేది మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇవన్నీ మనం నేచర్లోకి పంపించినప్పుడు ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏదో ఒక ప్రాబ్లం జరగాలి కాబట్టి చిన్న సిచ్యువేషన్ అనేది అక్కడ విశ్వం అనేది క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేషన్ లో మనకి తెలియక లాక్ అయిపోతాం కాబట్టి ఈ సమస్యలు వస్తుంది. ఓకే, ఎంత లాక్ అయినా ఎన్ని సమస్యలు వచ్చినా నేచర్ కూడా అక్రమ దారిని సపోర్ట్ చేసినా వన్ ఫైన్ డే కర్మ విల్ బ్యాక్. 100% అండి. నేను చెప్పి ఈ రోజు మీరు ఇలాగే మాట్లాడుతున్నారు, భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారా లేదా? ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ గొడవపడి మళ్ళీ కలుస్తున్నారా లేదా? అంటే వాళ్ళు కలవాలని వాళ్ళ ఆలోచనలో ఉంది కాబట్టి కలుస్తుంది. వీళ్ళు విడిపోవాలని వీళ్ళ ఆలోచనలో ఉన్నారు కాబట్టి విడిపోతుంది. యద్దం తద్భవతండి. అంటే మనం ఏ లైఫ్ లో ఏదైతే కోరుకుంటామో అది మన దగ్గరకు వస్తుంది. అది పాజిటివ్ నెగిటివ్ అనేది సంబంధం లేదు. అది కోరుకునేది మనకు తెలిసి ఉండాలి. దీన్ని కోరుకోవడం వల్ల నా లైఫ్ లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మనం ఏ రోజైతే నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి కలుగుతామో ఆ రోజు ప్రతి ఒక్కరి లైఫ్ అనేది బాగుంటుంది. ఓకే, సో మొత్తానికి మంచి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. చాలా తెలియని విషయాలు ఇప్పుడు మీరు చెప్పిన 3 పాయింట్లు ఆలోచిస్తే నాకు కూడా సాయంత్రం వరకు ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా చుట్టూ విశ్వం ఏదో చూస్తూ ఉంటుంది. నేను అనుకునేది ఫోకస్గా అనుకోవాలనే ఫీల్ నాకే వస్తుంది. సో ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ అలా చేస్తే బాగుంటుందేమో. దీనికి ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఒక టైం స్పెండ్ చేసి మనసును ప్రశాంతంగా పెట్టుకుంటే మనకు ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా నాలా అందరూ ట్రై చేస్తారు. సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో కింద కమెంట్ సెక్షన్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది సాయి కృష్ణ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా క్లాసెస్ కండక్ట్ చేస్తారు కదా మీరు, మరొకసారి మన వీడియో చూస్తున్న ప్రేక్షకులు కావచ్చు, ఇప్పటి వరకు ఫాలో అవుతున్న
మీకు ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఏమన్నా సలహాలు సూచనలు చెప్పాలంటే ఏం చెప్పేస్తారు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. ఆ సమస్యను సమస్యగా చూడుకోకుండా దానికి పరిష్కారం కావాలని మీరు బలంగా కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక రూపంలో ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆ పరిష్కారం దొరకాలని బలంగా ఉండండి అని నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి చెప్పే విషయం అంటే ఇదేనండి. ఓకే. సో క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, మిమ్మల్ని ఒకసారి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలాగో మేము స్క్రీన్ మీద నంబర్లు స్క్రోల్ చేస్తూ ఉన్నాము. అవునండి. తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ టీం వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారా ఏంటి ఒకసారి చెప్పండి. మా టీం వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. అంటే ప్రాబ్లమ్ను ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే నెక్ అప్మెంట్ వరకు ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ క్లాస్ వరకు ఇప్పుడు మా క్లాసులు ఎలాగుంటాయంటే 1 month ఒకసారి 1.5 month ఒకసారి జరుగుతుంది. నెక్ అప్మెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పర్సనల్ అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వాళ్ళ సమస్యలకు అక్కడ కూర్చొని నేను చెప్పాము. మన దగ్గర పంచభూతాల హీలింగ్ అనేది ఉంటుంది. అంటే కర్మ సిద్ధాంతం, మనం గతంలో ఏవైతే తప్పులు చేశామో ఆ తప్పుల నుంచి పరివర్తన చెంది ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలనేది కర్మ రిమూవ్ అనేది ఒకటి ఉంటుంది. పంచభూతాల హీలింగ్ అనేది ఈ సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని కూడా ఈ పంచభూతాల హీలింగ్ అనేది చేస్తుంటాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అనంత సాయి కృష్ణ గారు. సో స్పిరిచువల్ గా మీ జర్నీ చాలా బాగుండింది. మీతో పాటు మమ్మల్ని కూడా ట్రావెల్ చేయిస్తున్నారు. సో మేము కూడా హ్యాపీగా ఉండాలని విష్ చేస్తున్నారు. అండ్ చాలా మంది సుమన్ టీవీ ఆడియన్స్ కూడా వీడియోస్ వాచ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. నమస్తే.